शिवाय गुरवे नमः। 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 జ్ఞానానికి ఏ పరిచ్ఛేదాలు లేవు. కాలము అన్నా బ్రహ్మం అన్నా వేరు కాదు. కాబట్టి పరిచ్ఛేదం బ్రహ్మానికి లేనప్పుడు వాటికి ఎలా ఉంటుంది? అందువల్లనే ఆయన ఆజ్ఞని పాటించిన వాళ్ళు, అంటే ఆయన తెలిసిన వాళ్ళు, ఆయన చెప్పిందే ఆచరణ పెట్టిన వాళ్ళు, ఈ సూర్యుడు, చంద్రుడు, ఆకాశం, పంచభూతాలు అనుకుందాం, అవన్నీ కూడా ఎప్పుడూ ఉన్నాయి. అంటే ఆయన సృష్టి ఎప్పుడు మొదలు పెట్టాడో సృష్టి అంతమయ్యే వరకు ఉంటున్నాయి అవి. ఇది అర్థం చేసుకుంటే చాలు. కానీ ఇప్పుడు మేము అబ్బాయి అన్నాళ్ళు ఉండక్కర్లేదండి అని మూర్ఖంగా మాట్లాడారనుకోండి, ఎవరేం చేయలేదు. ఎవరైనా ఉన్నతమైన దానికోసమే ప్రయత్నం, బాహ్యంలో అయినా ఏదైనా బ్రాండెడ్ అన్నట్టుగా. అయితే ఎక్కడ ఆనందం ఉన్నదో, ఏది నీవో అది తెలుసుకుని అలా ఉండాలి. నీ పేరు పెట్టి పిలవాలనే తాపత్రయపడతావు తప్ప ఫలానా అనుకుంటూ అనుకోలేదు. నీకు ఇష్టం ఉండదు అలాగా, ఫలానా వాళ్ళ పిల్లాడిలో ఫలానా వాళ్ళ బంధు ఏదో అలాగా చెప్పటం. నిన్ను డైరెక్ట్ గా గుర్తించాలి ఎవరైనా సరే అన్న తాపత్రయం నీలో ఉంటుంది. కాబట్టి నీ యొక్క అసలైన ఐడెంటిటీ బ్రహ్మమే. మరి నువ్వు బ్రహ్మంగా గుర్తించబడాలి అంటే నువ్వు అలా ఉండాలి. పోనీ అలా ఉండడానికి పెద్ద కష్టం ఏమన్నా ఉందంటే నిజంగా అయితే లేదు. లేదమ్మా. సత్యానికి కష్టం ఏంటంటే, నిజం చెప్పడానికి నువ్వు భయపడితే ఎవరేం చేస్తారు? నిజం నిర్భయంగా నువ్వు చెప్పు, మిగతాది ఆయన చూసుకుంటాడు. కానీ ఆ నిర్భయత్వం లేనందువల్లనే ఈ ప్రాబ్లమ్స్. నిర్భయత్వం ఉన్నప్పుడు అసలు నీకు ఏమీ అనిపించదు, హాయిగా ఉన్న నిజం చెప్తావు, రిలాక్స్ అవు. కాబట్టి ఇక్కడ ఎలా అయితే ఆ బ్రహ్మ అంటే కేవలం బ్రహ్మముదే ఆచరణలో పెట్టినప్పుడు తన దైనందిన జీవితం, సూర్యుడు అలాగే చేస్తున్నాడు, అందుకనే ఉంటాడు. నువ్వు ఉన్నా లేకపోయినా సూర్యుడు ఉన్నాడు. బ్రహ్మం ఎలా ఉన్నాడో సూర్యుడు ఉన్నాడు. ఈ సృష్టి ప్రళయం అంటారా, దాన్ని మీరు ఏ పేర్లు పెడితే బట్టి ఉన్నవాళ్ళు పెట్టుకుంటారండి. ఉన్నది సత్యమే అయితే దానిలో భేదం కల్పించడానికి అవకాశం లేదు ఏ కాలమందు కూడా. జీవుడు అనేవాడు లేకపోతే వాడికి ఈ మూడు లేవు. స్వప్నము లేదు, గాఢ నిద్ర లేదు, ఏదీ లేదు. వాడిని గుర్తించవలసిన జాగ్రత్త అవస్థ ఏమీ లేవు. వాడిని గుర్తిస్తున్నాడు అంటే వాడిలోని జీవ లక్షణం, జీవుడు అజ్ఞానమే అది. కాబట్టి మీకు తెలిసింది జ్ఞానం అనుకుని ఆనందిస్తే దానివల్ల మీరు అగాధాలు పడిపోతారు. అంతే తప్ప మీకు వచ్చే లాభం ఏం లేదు అక్కడ. కాబట్టి వాచవేదాంతుల్లాగానో మౌ మౌన గురువుల్లాగా అజ్ఞానంతో కూడిన మౌనం గొప్పదేమి కాదు. దానివల్ల నష్టపోతున్నారు, మీకు అనుభవంలో తెలుస్తుంది. మీరు బ్రహ్మాన్ని పొందరు, మీరు అనుకున్నంత మాత్రాన మీరు బ్రహ్మాలా కాదమ్మా. మీరు కాదు అవును అవన్నీ తర్వాత విషయాలు. మీ ఆచరణ మీకు తెలుస్తుంది కదా, ఎవరు ఏం చెప్పక్కర్లేదు. మీ ఆచరణ ఎలా ఉంది? మీ ఆచరణ దైనందిన జీవితంలో ఎప్పుడో అప్పుడు కొంచెం అప్పుడు కొంచెం కాదు, అన్నిటి యందు అన్ని విషయాలందు ఇక్కడ సన్మాత్రమే అయి ఉండాలి. భేదం ఎలా వస్తుంది? మూడు కాలాల్లో నిషేధించబడని సత్తా అంటే సత్యము కంటే బ్రహ్మము కంటే భిన్నముగా వాటిని ఎలా స్వీకరిస్తారు? నీవు లేవా మూడు కాలాల్లో? నువ్వు ఉన్నావు. నువ్వే ఉన్నప్పుడు నువ్వు బ్రహ్మమే అని చెప్పబడింది. మరి వాటికి భేదం ఎలా కల్పిస్తావు? ఎస్, నశిస్తుంది, నువ్వు నశించేవాడివే. ఏ దేహంతో అయితే నువ్వు నేను అంటున్నావో అది నశించేది, అందులో సందేహం.
దేహం నశించింది. కాబట్టి ఇక్కడ భేదాన్ని స్పష్టంగా చెప్పారు. కాబట్టి ఈ సత్తుకి నీవేదైతే వేరేవన్నీ కూడా అంటున్నావో దానిని అసత్యం అని చెప్పడానికి నీకు అభ్యంతరం ఏంటి? దేనికి భయపడుతున్నావు? ఎందుకు నీలో కశ్చిత్ ధీర అని కృష్ణ పరమాత్మ చెప్పారు. ఎందుకు నీలో ధీరత్వం లేదు? ఇది పరమసత్యం, నేను పరబ్రహ్మమునే అనే పరమసత్యాన్ని ఆచరణలో పెట్టడానికి ఏమిటి నీకు? దేనికి ఇంకా ఈ అసత్యాలన్నిటినీ, అది మీరు బంధాల, వస్తువుల, మీరు దాచుకునే మీ డబ్బుల, బంగారాలు, విలువైనవి అంటూ మీరు దాచుకుని తాపత్రయపడుతున్నారే, అవన్నీ నశించేవని తెలిసి కూడా దాని పట్ల వ్యామోహాన్ని తగ్గించుకోండి. ఎందుకు అవి అసత్యాలే, అసత్ అని మీరు అంగీకరించటం లేదని అడిగారు. ఏమిటి అభ్యంతరం? కొంచెం పాపం కాస్త మంచిగా అడిగాడు అన్నమాట, గౌరవంగా అడిగాడు. అభ్యంతరం ఏమిటి అంటే అవన్నీ నశించేవే, అవన్నీ రోడ్డు మీద విసిరేయమని చెప్పలేదు, బీరువాల్లో పెట్టుకోవద్దని లేదు. ఆ వ్యామోహం, దాని పట్ల తపన, అసలు ఇంకా చెప్పక్కర్లే వాటి గురించి. మీ మీ అభిప్రాయాలు మీకే తెలుసు. వాళ్ళ గురించి కాదు, సత్సంగంలో ఉన్న వాళ్ళ గురించే మాట్లాడుకుందాం. ఎంతటి వ్యామోహం ఉన్నది ఇంకా బంధములనండి, వస్తువులనండి, ఏదైనా సరే సందర్భాన్ని బట్టి ఎలా మీ అభిప్రాయాలు మారుతున్నాయి. అవన్నీ నశించేవే, అసత్యాలే అని ఒప్పుకోవడానికి ఏమిటి అభ్యంతరం అని అడిగారు. కాబట్టి ఈ సత్తు అసత్తు భావాభావాల మిశ్రణము ఎన్నటికైనా ఎలా కుదురుతుంది? ఇది సత్యము, ఇది అసత్యము అని ఒకే వస్తువుని మీరు ఎలా అంటారు? మిశ్రణం రెండు కలపడానికి కుదరదు. దేహం నశించిన తర్వాతే నీవు సత్యాన్ని అవుతావు. దేహం ఉన్నప్పుడు సత్యము అంటే నువ్వు దేహ భావన లేనప్పుడు. నీవు దేహానికి పరిమితంగా నీవు తీసుకోవాల్సిన ఆహారం తీసుకోవడానికి, అంటే ఆహారం మీద దృష్టి ఉండకూడదు. నీవు తీసుకో. అయితే కొన్ని మనం చెప్పబడుతుంది, ఉసిరికాయలు తింటే అదని ఇదని. అది కేవలం వాచావేద. గురువులు ఎందుకు కొన్ని అలా చేస్తారు అంటే, వాటి అర్థం మీకు తెలియాలి అంటే గురువు మీద అపారమైన విశ్వాసం, ఆ శరణాగతి ఉండాలి. ఎలా ఉంటారంటే, గురువు చేస్తే మేము కూడా చేద్దాము అన్న దాంతో, అబ్బో గురువే చేశాడు కాబట్టి మేము చెయ్యొచ్చని. శిష్యుల ఆ దేహాభిమానాన్ని బట్టి గురువు అన్ని అవసరమే లేదు. ఏదో ఒట్టిగా చేస్తారు, కాలక్షేపం, టైం పాస్ అవ్వాలి కదా. దాన్ని బట్టి శిష్యులు కూడా స్వీకరిస్తారు. కాస్త వాళ్ళు ఆరోగ్యం బాగుంటే వాళ్ళ యొక్క సాధన పూర్ణత్వం చేకూరుతుందనే ఏమో. నిజంగా గురువులకు అవసరమా? కాబట్టి ఆచరించద్దని కాదు, మీ చేత ఆచరింపజేయడానికి గురువులు నానా తిప్పలు పడుతుంది. కాబట్టి గురువులను విమర్శనాత్మక దృష్టితో చూడటం మానివేసి సరెండర్ అయ్యి భక్తి భావంతో చెయ్యండి, సేవాభావంతో చెయ్యండి. మీరు అనుకున్నవో మీరు చేసేవో కాదు. అప్పుడు ఈ యొక్క బోధ ఎందు శ్రద్ధ ఏర్పడుతుంది. కాబట్టి సత్త యొక్క విశేషాన్ని ఈ యొక్క విషయాలకి ఆపాదిద్దామంటే ఆధారం ఎక్కడున్నది? మీ యొక్క బంగారమో, డబ్బో, బంధాలో, విషయాలు ఇవి నిజమే అని మీరు నిరూపిద్దామనుకుంటే దానికి ఆధారం ఎక్కడున్నది? ఏ ఆధారంతో అవి సత్యాలు, అవి నశించవని నిరూపిస్తారు? నిరూపించగలరా? ఏ వస్తువులను ఏదైనా మీరు నిరూపించలేదు. దేశకాల భేదము సిద్ధించకుండగా సత్తయందు భేదాన్ని సిద్ధింపజేసే ఏ తెలివితేటలు లేవు. ఇది సత్త కాదు, ఇక్కడ బ్రహ్మము లేడని మీరు అనగలరా? లేదమ్మా. అది బ్రహ్మ నియమించింది. నువ్వు ఉన్నావు అంటేనే బ్రహ్మం రా. నువ్వు ఇప్పుడు ఇది నేను నిద్రపోయాను, గాఢ సుషుప్తి అని నువ్వు అన్నావు అంటే నీలో ఆ శక్తి ఉన్నది. వెలుగుతో ఉన్నాను అంటే అది ఏ కాలం లేని, ఏది ఎక్కడన్నా ఉండు, ఏ ప్రదేశంలో ఉన్నాను, ఏ కాలంలో నువ్వు ఉన్నా భిన్నంగా అసలు ఏది లేదు.
ఇది కాదు అని నువ్వు నిరూపించాలి అంటే అది సాధ్యమయ్యేదేనా? కాదండి. తెలియదండి. యుక్తి ఎక్కడుంది? ఒక ఉపాయం చెప్పగలరా? ఆధారం లేదంటుంటే యుక్తి ఎక్కడున్నది? తిమ్మిని బమ్మిని తెలియదండి, వాడి దగ్గర తెలివితేటలు చాలా అని. ఈ తెలివితేటలు వాడి దగ్గర ఎలా? వాడిలో బ్రహ్మం లేకుండా, సత్తా లేకుండా వాడిలో తెలివితేటలు ఎక్కడి నుంచి వస్తాయి? లేదమ్మా. కాబట్టి మూడు కాలాల్లో నిషేధించబడకుండా ఉన్నది అదే. ఇక అప్పుడు నువ్వు ఎన్ని అనుకున్నా ఎన్ని చేసినా ఒక వస్తువు ఎల్లకాలం ఉండదు అనేది అందరికీ సుస్పష్టంగా తెలుసు. దైనందిన జీవితంలో గడిచిన కాలంలో ఎన్నో అనుభవాలు మీ అందరికి. ఏవి నశిస్తున్నాయి, ఏది నశించటం లేదు అనే దాని యందు చాలా స్పష్టత ఉన్నది. వివాదము లేని స్పష్టత ఉన్నది. అయినా కూడా ఆ నశించే వాటి యందున్న ఆ తాపత్రయము, తపన నశించని దాని యందు లేదని చెప్పడం. కాబట్టి ఒక వస్తువు ఒక అంశంలో ముక్కలు అగుచున్నదో అది రెండవ అంశంలో నిత్యం ఎలా అవుతుంది? నశించే వస్తువు ఎలా అవుతుంది? చనిపోయాక మళ్ళీ రెండోసారి పుడతావా వచ్చి? చనిపోయి రాత్రి పుడతారా? రాత్రి చనిపోయి పొద్దున పుడతారా? కాబట్టి ఇప్పటికైనా ఈ అసత్యమైన అంటే వాచా వేదాంతంగా మాట్లాడటం మానేయండి. సత్యంగా ఉండటం నేర్చుకో. దేనికి అహంకారం? ఇంకా సత్యంగా ఉండడానికి. వినలేదు శ్రద్ధగా, అమ్మ వినలేదు శ్రద్ధగా అనడానికి ఏమిటి అహంకారం? అహంకారం కేవలం అదే. వినక్కర్లేదు బోధ, ఎందుకంటే సమయాన్ని వృధా చేస్తారు బోధ విని. మీకు ఉన్నది బ్రహ్మమే, నేను బ్రహ్మమే. ఇందాక ఎవరో ఒకళ్ళు అన్నారు నేను బ్రహ్మమని, నాకు అర్థమైంది. అది అర్థమైన తర్వాత ఎందుకండి ఇవన్నీ వింటాం ఎందుకు చెప్పండి? ఆచరణలో పెట్టుకో, ఇంకా అయిపోయింది కదా. నీవే బ్రహ్మం అన్నప్పుడు ఆచరణ పెట్టుకుంటే సరిపోతుంది. సమయాన్ని ఈ యొక్క బోధ వినేయడానికి వృధా చేయక్కర్లేదు. అంటే ఎక్కడి నుంచి వస్తుంది ఇంత అహంకారాలు? ఎందుకు జీవభావం వస్తుంది? అది అహంకారము జీవభావం దానికి ఏది పేరు పెట్టుకున్నా అది మీకు అర్థం అవటం లేదా? ఇంకా ప్రశ్న ఏదో, సమాధానం అదే ఉండాలి. అంతేగాని మీరు అన్ని చెప్పాయి కానీ అందరూ అలాగా నేను బ్రహ్మము లేకపోతే ఉన్నది అదే, ఒక అంశంలో ఉంది అదే అని ఒకటి మాట. అట్లీస్ట్ ఎట్లా అంటే ఒక వర్డ్ కలిసింది కదా అని మార్పు. మరి ఎందుకు ఇంతటి అహంకారం ఒక్కొక్కరికి? సత్యము అని ఉన్నదే సత్యం అంటుంటే అసత్యంతో ఎంతకాలం బ్రతుకుతారు? అసత్యమైన ఈ వాచా వేదాంతో ఎన్ని రోజులు గడుపుతారు? ఇలా అసత్యమైన దాన్ని ఆధారంగా చేసుకుంటే మీరు సత్యం ఎప్పటికీ అవ్వలేదు. మీరు పట్టుకున్నదే అసలు అక్కడే పడిపోవటం ఖాయం. నడవాలి అంటే ఒక కర్ర గట్టిగా ఉండాలి, మీ బరువుని అది ఆపాలి. అంతేగాని ఏదో డొల్ల కర్రను పట్టుకుని ఉంటే దానివల్ల ఉపయోగం ఏముంది? వాచా వేదాంతం అంతా డొల్ల, అసత్యం. అసత్యం ఎట్టి పరిస్థితుల్లో ఎప్పుడూ కూడా నిజం కాదు. మీరు అసత్యాన్ని పట్టుకున్నప్పుడు మీరు అసత్యమే అవుతారంటే జీవుడుగానే మరణిస్తారు. జీవ లక్షణాలు మీ బాధలు తగ్గవు, మీ తపనలు తగ్గవు. అవి బంధువులు అని నేను విడిగా, బంధువులు అంటే అందరూ వచ్చేస్తారు. మీ సొంత పిల్లలు కూడా వస్తారు. వాళ్ళ మీద ఇది కాదు అది కాదు, కానీ సొంత పిల్లలతో ఇలా ఉంటామమ్మా అలా అంటే అన్ని డైలాగులే. నిజంగా సొంత అంటే గృహస్థాశ్రమం అనే తీసుకున్నాం. నిజంగా అలా మీరు కనుక తామరాకు మీద నీటి బొట్టులాగా ఉండి మీ ధర్మాన్ని మీరు చేస్తే, ఆయన చెప్పినట్టుగా రికాపులో ఇటుని కాలు అటు పెట్టే లోపల వచ్చే ఆ జ్ఞానం అనండి, ఆ పరమ సత్యం మీకు ఎందుకు అవగతం కాదు? ఇంకా ఎందుకు సందర్భాలని మనుష్యులని విడిగా చూస్తున్నారు? ఎందుకు మీలో ఇంకా భేదం ఉన్నది? నిజంగా మీలో అభేద స్థితి అయితే మీరు ఎలా ఉంటారో, మీ ఆచరణ ఎలా ఉంటుందో విడిగా చెప్పక్కర్లేదు. ఎందుకంటే జ్ఞానుల యొక్కది, గురువులది ఎన్నో సార్లు శంకరుల యొక్క బోధ మీకు చెప్పబడింది. బోధ ఎందుకు చెప్పబడింది అన్నానంటే మీరు దాన్ని అర్థం చేసుకోలేదు కాబట్టి చెప్పబడిందని. బోధ అవగాహనకు వస్తే ఆచరణ అత్యంత. కాబట్టి ఇక్కడ ఒక అంశం పుడుతోంది, రెండవ దాని అందు మార్పు చెందుతోంది అని అంటే అది హాస్యాస్పదం. ఇక్కడ మీరు అనేది ఏదో వస్తువు మార్పులు కాదు. నశించే వస్తువు అది నశించడానికి మార్పు చెందింది.
మీ ఆయుష్ పెరుగుతోంది అంటే మీరు వృద్ధిలోకి వస్తున్నట్టు కాదు, నశించడానికే. ఆమెది కూడా అది పెరుగుట విరుగుట కొరకే అని. ఏంటన్నా నువ్వు నాగరాని? ఆ, మ్, బుద్ధి అన్నానమ్మా. బుద్ధి నా బుద్ధి తర్వాత వల్లనే నేను. సత్యంలో ఉండకపోవటం అని. ఉండటం అవును. అన్నారు, ఎందుకు ఉండటం లేదు? ఏది సత్యమో అది ఎందుకు మాట్లాడటం లేదు? ఏది అమ్మ. సత్యమో అదే ఆచరణ ఎందుకు పెట్టడం లేదు? మీ దైనందిన జీవితంలో మిమ్మల్ని మీరు వివేక విచక్షణాలతో తీసుకుంటే, పోనీ నిన్నటి విషయాలు తీసుకోండి, ఎవరికి వాళ్ళు ఎన్ని అమ్మ. అబద్ధాలు ఆడారు, ఎంత నాటకీయంగా మాట్లాడారు. అమ్మ. అది మీతో మీరా, మీ ఇంట్లో వాళ్ళతోట, ఎవరితో అనేది నాకు అనవసరం. అమ్మ. నిజంగా మీరు నిన్న మీ దైనందిన జీవితంలో సత్యముగా ఉన్నారా? అది ఆలోచించుకోండి. ఏ విషయమైనా సరే, నిన్న జరిగిన విషయాలు మరి ఎందుకు లేదు, ఈ ప్రశ్న మీరు వేసుకోవాలి. అమ్మ. అయిపోయింది కదా. ఉండలేకపోవటం అనేది అమ్మ. అసత్యము, ఉండగలరు అనేదే సత్యం. అమ్మ. ఉండలేకపోవటం అనేది అసత్యమా కాదా? సత్యమేనమ్మా. అసత్యమండి. దాన్ని పట్టుకుని, ఏది అసత్యమో దాన్ని పట్టుకుని రోజులు గడిపేస్తున్నారు మీరంతా. ఉండలేకపోతున్నాము ఏదో చెప్తారు, ఇక దానికి ఎన్నో వచ్చాయి, అనేకం. ఎంతటి హాస్యాస్పదం అంటారు. దాని రూపం మారుతోంది, అది ముక్కలవుతోంది, ఇలా రకరకాలుగా చెప్తారు. కాబట్టి అది మరి నిత్యం ఎలా అవుతుంది? ఎంత గుడ్డిగా వింటున్నారు చూడండి. అసలు ఒక ఇంత చిన్న దాంట్లో ఎంతటి ఉంది అడగరు మీరు. ఎందుకంటే మీకు చెప్పాను కదా, అహంకారం అర్థమైపోయింది. అమ్మ. అంశము అనేది ముందు కూడా వచ్చింది, కానీ ఇప్పుడు డౌట్ వచ్చింది వెంకటకి. ఇట్స్ ఓకే, ఎప్పటికో అప్పుడు అడిగారు, అది సంతోషం. అలానే సమయాన్ని వృధా చేసుకుంటూ బోధ కాలక్షేపానికి వింటూ బ్రహ్మం అయిపోయాను నేను, నాకు అది చాలా ఇదని. మరి బ్రహ్మం అయిపోతే ఎందుకు మీలో ఇంకా మీ ఆలోచనల్లో మీ ఆచరణలో భేదం ఉంటుంది? ఉంటుందమ్మా. మీరు అయ్యారని ఒప్పుకున్నారు, నేను కూడా ఒప్పుకుంటా, సరే మీరు బ్రహ్మమే. మరి ఎందుకని మీ ఆలోచనలో ఇంకా భేదం ఉన్నది? ఎందుకు కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు, అమ్మ. కానీ ఎందుకని ఇంకా మరి మీ ఆచరణలో భేదం? ఎందుకని మీ నిర్ణయాల మీద ఇది ఉంటున్నారు? మీ నిర్ణయాన్ని సడలించకుండా ఎందుకు? అసలు నిర్ణయము అనేది జీవ లక్షణం, అది బ్రహ్మ లక్షణం ఏనాటికి కాదు. అమ్మ. మరి ఎలా అంటారు బ్రహ్మమని? రాజాది వందనం. అంతే ఉండకండి, అసత్యాన్ని పట్టుకోకండి. అసత్యాన్ని పట్టుకుని అదే నిజమని నమ్మకండి. చీకట్లో ఉండి వెలుతురుగా ఉంది అంటే, బురదలో నిలబడి ఆనందంగా ఉందని ఎవడైనా అనగలడా? లేదు. లేదమ్మా. లేడమ్మా. మరి ఎందుకు లేనిపోని ప్రగల్భాలు అర్జునుడిలాగా? అర్థమైంది, ఏమర్థమైందో చెప్పండి అనగానే, పోనీ అర్థమైంది కదా అని అంటే మళ్ళీ అర్థం కాలేదని. ఎందుకు ఈ అసత్యము? ఏ గురువుల దగ్గర మీరు సత్యంగా ఉండాలో ఆ గురువుల దగ్గర దేనికి ఈ ప్రగల్భాలన్నీ? కాబట్టి సత్యంగా ఉండటం నేర్చుకోండి. ఏది సత్యమో దానినే ఆచరణలో పెట్టండి. అందుకనే ధీరత్వం, కశ్చిత్ ధీర అని కృష్ణ పరమాత్మ చెప్పింది. ఎందుకు లేదు మీలో ధీరత్వం? ఏది అడ్డం వస్తుంది? ఏది లేదు. అసలు మీరు భయపడాల్సిన అంశాలు మీ గృహస్థాశ్రమంలో లేనే లేదు. లేదు. భయపడేది ఉంది అని మీరంటే అది అబద్ధమే, అసత్యమే. మీ నిర్ణయాలు మీరు అమలు పరుస్తున్నప్పుడు లేని అధైర్యము ధర్మాన్ని ఆచరించటంలో ఎందుకు వస్తుంది? సత్యంగా ఉండటంలో ఎందుకు వస్తుంది? మీ నిర్ణయాలు సరైనవో కాదో అన్న విచక్షణ మీరు చేయటం లేదు, కానీ మీ నిర్ణయాన్ని మీరు అమలు పరుస్తున్నారు, అది ఏదైనా సరే అమ్మ. చేస్తూ. అంటే అసత్యాన్నే పట్టుకుని నేను సత్యంలో ఉన్నాను అంటే దానివల్ల గురువులకి నష్టమా, బ్రహ్మానికి నష్టమా, ఎవరికి నష్టం? ఎవరికి నష్టం లేదు. నాకే నష్టం అమ్మా. ఆ అహంకారం మిమ్మల్ని ఊబిలోకి తీసుకెళ్తుంది. అంటే జీవము అనే జీవుడు అనే ఊబిలో పడేస్తుంది తప్ప మిమ్మల్ని బయటికి రానివ్వదు. ఎందుకంటే మీరే అదేదో అంటారు సరే, ఎవరి గొయ్యి వారే తవ్వుకున్నారు, అమ్మ. అలా అయిపోయింది ఆచరణ. అందుకని ఎన్నిసార్లు దైనందిన జీవితం ఆ ఆచరణ ధీరత్వంతో
ఇలా నశించేదానిగా ఉండకూడదు అంటే ఆ నామస్మరణ చేయమని చెప్పు. కాబట్టి చూద్దాం ఎంతటి ధీరత్వాన్ని, అంటే అసత్యాన్ని పట్టుకుని ఇంకా ఉంటారా లేదు. లేక సత్యంలో ప్రయాణిస్తారా? శివాయ గురవే నమః. 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 జ్ఞానమునందు జ్ఞాతృత్వము జ్ఞేయత్వము అనే భేదము కూడా ఉపాధికి సంబంధించినదే. దేశకాలములను వస్తుభేదమును నిషేధించిన తరువాత జ్ఞానము కంటే వేరుగా జ్ఞేయముగా జ్ఞేయము యొక్క ఉపస్థితి తనంత తానుగా లుప్తమవుతుంది. జ్ఞేయము లేనిదే జ్ఞాతృత్వం అనే వ్యవహారము సిద్ధించదు. జ్ఞేయము జ్ఞాత అనే రెండు ఒకదానిని మరి ఒకటి అపేక్షిస్తాయి. కానీ జ్ఞానము ఆ రెండిటిని గాని లేక వాటిలో ఒకదానిని గాని మరి ఒక దానిని గాని అపేక్షించు. జ్ఞానము స్వతసిద్ధం. జ్ఞేయము రూపములోనున్న విషయము కూడా జ్ఞానమునకు పూర్వమే సిద్ధించి ఉన్నది. అనుభవగోచరము కానందువలన అది కేవలము కల్పన. అనుభవము లేనిదే పదార్థ సిద్ధి సంభవము కాదు. జ్ఞేయము ఉపస్థితి అంటే అర్థం కాలేదు గురువు గారు. ఉపస్థితి అంటే దగ్గరగా ఉన్నది అని, ఉప అంటే దగ్గర అని, స్థితి అంటే కలిగి ఉన్నది అని. జ్ఞానము కంటే వేరుగా జ్ఞేయము యొక్క ఉన్న వస్తువు ఒకటి ఉన్నది. ఏది అర్థం కాలేదు, తను అలా అడిగింది, మీకేం అర్థం కాలేదు? నమస్తే గురువుగారు. జ్ఞేయము కూడా ముందు నుంచి ఉన్నది జ్ఞానంతో పాటు అని అన్నారు గురువుగారు. అది అర్థం కాలేదు. అమ్మా అసలు ముందు నుంచి కూడా ఏం అర్థం అవ్వలేదమ్మా. అమ్మా, జ్ఞాత, జ్ఞేయము, జ్ఞానము ఈ దాని గురించి వివరంగా చెప్పండి తల్లి. పాదాభివందనాలమ్మా. ఇది ఎప్పటి నుంచోనే వస్తాను కదా. అవునమ్మా, ఆ, కానీ ఇంకొంచెం వివరంగా చెప్పండి అమ్మా. అసలు జ్ఞాత జ్ఞేయము జ్ఞానం అంటే ఏమిటి చెప్పండి? జ్ఞాత అంటే తెలుసుకునేవాడు గురువుగారు. జ్ఞేయము అంటే తెలుసుకునబడేది. జ్ఞానము అంటే దానికి సంబంధించిన విషయం అని తెలిసిందా? అర్థమైంది గురువుగారు. పాదాభివందనాలు. అలానే అర్థమైందమ్మా, కానీ మొత్తంగా క్లుప్తంగా అర్థం కావట్లేదు తల్లి. చాలాసార్లు చెప్పుకున్నట్టుగా జ్ఞాత జ్ఞేయము జ్ఞానము అన్ని ఒకటే. ధ్యాన ధ్యాతృ ధ్యేయ రూపాలని చాలాసార్లు చెప్పుకున్నాం. మూడు ఒకటే అని. అంటే జ్ఞాత ఉన్నప్పుడే, అంటే జ్ఞాత ఉన్నాడు అంటే జ్ఞానం ఉన్నది ఆల్రెడీ. బ్రహ్మము జ్ఞాత అంటే సత్యం, అది సారీ జ్ఞానము అంటే సత్యం అని అర్థం. అమ్మా, బ్రహ్మము లేనిదే జ్ఞాత ఎక్కడి నుంచి వచ్చాడు? లేదు రాలేదు. తెలుసుకోవాలని అనుకుంటున్నవాడు బ్రహ్మమే, వాడు తెలుసుకోవాలనుకుంటున్న వస్తువు బ్రహ్మమే, తెలియబడేది కూడా అదే. కాబట్టి ఎప్పుడైతే జ్ఞానము కంటే వేరుగా జ్ఞేయము యొక్క ఉపస్థితి తనంత తానుగా లుప్తమవుతుందంటే కనపడకుండా పోతుంది. ఇంకా తెలుసుకోవాల్సింది ఏముంది అంటే తెలుసుకోవాలన్న ఆకాంక్ష ఇంకా ఉండదు. ఏది తెలుసుకుంటే ఇంకేది తెలుసుకోవాలి అని అనిపించదో, కోరిక కలగదో, అదే లుప్తం అవటం. అర్థమైంది గురువు. పాదాభివందనాలు. ఇంకా అనిపించదు.
ఏది తెలుసుకోవాలి అది లేదు కాబట్టి ఇంకా బాహ్య విషయాల్లో ఏదో తెలుసుకోవాలి, ఇంకా ఏదో పొందాలి, ఇంకా ఏదో దాచుకోవాలి. ఇలా రకరకాలుగా ఇక్కడ జ్ఞాత జ్ఞానము జ్ఞేయం అన్ని ఉన్నాయి. ఎలా దాచుకోవాలన్నా ఇది ఉండాలి, ఏం దాచుకోవాలో తెలియాలి. ఎన్నండి ఈ జ్ఞాత ఉండాలి. జ్ఞాత లేకపోతే ఏమిటండి చేసేది? ఏమీ జ్ఞానము లేదు, విషయం లేదు, ఏది లేదు. ఏముంది అక్కడ? ఏది లేదు. స్వతసిద్ధము, అది ఉన్నది ఆల్రెడీ. దాన్ని ఎవరు కనుక్కోవాల్సిన అవసరం లేదు. జ్ఞానానికి జ్ఞాత జ్ఞేయాలతో పని లేదు. ఎవడో కావాల్సిన అవసరం లేదు. అది ఉన్నది. అది ఉన్నది అని తెలుసుకున్న వాడికి ఎదురుకుండా ఉన్న వస్తువుని వెతుక్కుంటారు ఎవరన్నా? లేదమ్మా. ఇంట్లో ఉన్నదన్న వస్తువు గురించి ఇంకా వాడు వేరే అక్కర్లేదు. దాని పుట్టుపూర్వతరాలు అక్కర్లేదు. ఉంది కదా, చాలా అయిపోయి. ఎదురుకుండా ఉన్న వస్తువు గురించి అక్కర్లేదు. నీకు తెలిసిన వస్తువు గురించి మళ్ళీ నువ్వేదో తెలుసుకోవాలని ప్రయత్నం చెయ్యవు. అదే విధంగా ఏది తెలుసుకుంటే ఇక వేరేది ఉండదో, జ్ఞేయ రూపంలో ఉన్న విషయము కూడా జ్ఞానమునకు పూర్వమే సిద్ధించి ఉన్నది అన్నచో అనుభవ గోచరము కానందువలన కేవలము కల్పనే. అంటే నాకు తెలియనప్పుడు కూడా అది ఉన్నది. అర్థం కాకపోతే అది వృధానే అన్నట్టమ్మా, అంతే కదా? నీకు తెలియబడింది. ఇప్పుడు నీకు ఒక విషయం ఇప్పుడే తెలిసింది, అవును. ఒక దాని గురించి అనండి ఏదైనా, అది అంతకు పూర్వమే సిద్ధించి ఉన్నది అని నువ్వు అన్నావనుకో, అమ్మా. నీకు అనుభవం లేదు కాబట్టి నాకు తెలియదు అంటావు నువ్వు. అమ్మా. కానీ జ్ఞానం అనేది ఎప్పటి నుంచోనే ఉన్నది కదా. జ్ఞానం అవునమ్మా. తెలియలేదు కాబట్టి అది లేదు ఇంత పూర్వం అని అంటావా? లేదమ్మా, లేదమ్మా. అనలేదు. అనలేను. కాబట్టి ఇవన్నీ కూడా ముందే ఉన్నాయండి అంటే జ్ఞానానికి ముందు ఏమీ లేవు. నీకు అనవసరం కదా. ఇప్పుడు నీకు తెలియబడిన తర్వాత అంతకు ముందే ఉన్నాయన్న విషయం నువ్వు సరే ఉంటే ఉన్నాయి కానీ నాకు ఇప్పుడే కదా తెలిసింది అంటావు ఏదైనా సరే. అవును. అంతేనమ్మా. ముందు ఉంటే నాకేంటి, లేకపోతే నాకేంటి, నాకు తెలిసింది ఇప్పుడే అంట. అమ్మా. అంతకు ముందు ఉన్నదంతా కూడా ట్రాష్ అంటాం. కల్పన అంటే ట్రాషే, అమ్మా. కేవలం భ్రమ. ఎలాగైతే తాడు పాము లాగా తెలిసిన తర్వాత జ్ఞానం కలిగినది. అది తాడు అన్న తర్వాత పాము కల్పన అయింది కదా. అవునమ్మా. కాబట్టి ముందరే ఉంది ఏది అన్నా. జ్ఞానము లేనిదే ఏది ఉంది, ఏది సిద్ధించింది, ఏది అనడానికి లేదమ్మా. కాబట్టి ఏదన్నా కూడా అది కల్పనే. వేరేది ఉందని నువ్వంటే అంటే జ్ఞానము కన్నా పూర్వమే ఉంది అంటే, నాకు అనుభవం లేదు కానీ అదంతా ముందే ఉంది అంటే అది కల్పన. ఏదైనా జ్ఞానమే. అంటే అంత దూరంగా వెళ్ళకపోయినా సులభంగా అర్థమయ్యేది తాడు పాము. అప్పుడు పాము అనేది భ్రమ అయిపోయింది కదా మీకు. అయ్యో అలా అవును. భ్రమపడ్డాను నేను అంటారు. అవునమ్మా. అవును గురుగారు. ముందు కూడా నీకు తెలియనప్పుడు కూడా అది తాడే. కానీ నీకు తెలియబడ నువ్వేమన్నా దాన్ని పాము అని. భ్రమ. కాబట్టి నాకు తెలిసింది కాబట్టి తాడు, తెలియకపోతే పామే అని ఎలాగా? లేదా తెలిసినా తెలియకపోయినా పాము పామే, తాడు తాడే. అదే చెప్తున్నారు ఇక్కడ. పాదాభివందనాలమ్మా. వందనాలు తల్లి. గురువు. అనుభవము లేనిదే పదార్థ సిద్ధి సంభవము కాదు. ఈ భిన్న భిన్న విషయములు వాటి సమిష్టి వేరువేరుగా జ్ఞేయ రూపంలో తెలియవస్తాయి. ఇవి జ్ఞానము కంటే వేరేగా ఉన్నాయా? జ్ఞానంలో ఉన్నాయా? జ్ఞానములో లోపల బయట అనే కల్పన సుతారము అసంగతము.
ఇంకా జ్ఞానము అన్న తర్వాత ఉన్నదే అది అంటే మళ్ళీ లోపల బయట ఏమిటి? నీకు దేహం అంటూ ఒకటి ఉంది కాబట్టి మనసు అనేది లోపల ఉందన్నావు, లోపల భావాలు ఉన్నాయి అన్నావు కాబట్టి లోపల బయట అని ఒట్టిగా బోధకి చెప్పబడింది. బోధ అవగాహనకు వచ్చాక ఇంకా చెప్పడానికి ఏమీ లేదు అక్కడ. లోపల బయట ఉంది, ఉన్నది అదే అంటుంది. ఇంటికి గోడలు లేకపోతే ఇంటి లోపల బయట అనగలరా? గోడ కట్టారు కాబట్టి ఇంటి లోపల బయట అంటున్నారు. లేదమ్మా అనలేము. ఇది అంటే ఉన్నది జ్ఞానమే. మళ్ళీ జ్ఞానానికి లోపల బయట అంటూ విడిగా లేవు. బయటన్నా లోపలన్నా బోధలో అలా చెప్పబడినా ఉన్నది జ్ఞానమే. అంటే లోపలి నుంచి అన్నారు. కళ్ళు మూసుకోరా అని చెప్పారు ధ్యానాన్ని. ఎందుకంటే బాహ్య ప్రపంచంలో చూస్తే నీకు తాడు పాములు ఏవేవో కనపడతాయిరా, ధ్యానం కుదరదు, జ్ఞానం నీకు సిద్ధించదు తొందరగా, అసలే సిద్ధించే ఉన్నది, దాన్ని నువ్వు మళ్ళీ వేరే ప్రయత్నం చేస్తున్నావు, అది చెప్పాను. జ్ఞేయమగు విషయము బాహ్యంలో ఉన్నదని స్వీకరించే పక్షంలో దానితో జ్ఞానమునికి ఎట్టి సంబంధము ఉండదు. విషయము జ్ఞానమునకు అంతరములో ఉన్నదని స్వీకరించినా దానికి జ్ఞానముతో వ్యాపక భావ రూపమైన సంబంధాన్ని స్వీకరిస్తుంది. విషయమునకు ఉపాదాన కారణము జ్ఞానం అని స్వీకరిస్తే ఈ సంబంధం కూడా సంభవం కాదు. అట్లయినచో జ్ఞానము పరిణామమును చెంది విషయం రూపం పొందుచున్నదా ఏమి? అట్లయినచో పరిణామమునకు ఒక ధారను గాని క్రమమును గాని స్వీకరించవలసి వస్తుంది. కాలము యొక్క క్షణికత్వాన్ని దాన్ని ప్రకాశింపజేసే జ్ఞానముపై ఆరోపించినప్పుడు మాత్రమే ఈ క్రమముని స్వీకరించాలి. కానీ ఆరోపించబడినది ఇది గుణదోషములు అధిష్టానమును స్పృశించనైనా స్పృశించలేవు. ఆద్యంతములు లేని జ్ఞానమునందు విషయమును ప్రవేశపెట్టుటకై ఒక క్షణము గాని వేర్వేరు క్షణములు గాని లేనే లేవు. ఎవరికి అర్థమైంది? లేదమ్మా, అర్థం కాలేదమ్మా. అర్థం కాలేదు తల్లి. జ్ఞానానికి లోపల బయట అన్న భేదము లేదు. అలా గనక దానికి లోపల బయట ఉందని అంటే అది సమంజసం. అంటే బయట మాత్రమే ఉన్నది ఇప్పుడు, తర్వాత లోపల అలా అనడానికి లేదు. అప్పుడు పరిణామం పొందిందనో ఇంకోటనో ఏదో చెప్పవలసి వస్తుంది. కాలము యొక్క క్షణికత్వము దానిని ప్రకాశింపచేసే జ్ఞానముపై ఆరోపించినప్పుడు మాత్రమే క్రమాన్ని స్వీకరించాలి. అంటే విడివిడిగా చెప్పినప్పుడు కాలముపై క్షణికత్వాన్ని, ఈ కాలము వర్తమానము, భూతకాలము, భవిష్యత్ కాలం అన్ని పెట్టారు. మరి ఇన్నున్నాయా? లేవు. మీరు ఆరోపిస్తున్నారు అది గడిచిపోయింది అన్నారు. ఎప్పుడు వస్తుందో తెలీదు అంటున్నారు. ఇప్పుడు ఇలా ఉంది అంటున్నారు. అప్పుడు క్రమం ఏది? భూతకాలము, వర్తమానము, భవిష్యత్ అనే ఒక క్రమాన్ని స్వీకరిస్తారు. ఈ ఆరోపించబడిన భూత భవిష్యత్ వర్తమాన కాలాలు జ్ఞానానికి సంబంధమే లేదు. అంటే దాని యొక్క గుణాలని మార్చదు. జ్ఞానము ఎలా స్వయం సిద్ధమో అది స్వయం సిద్ధమే. భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో కూడా అది అదే. నువ్వు కాలాన్ని విభజించినంత మాత్రాన ఈ యొక్క సత్యము విభజించబడలేదు, పరిచ్ఛేదము జరగదు. గుణదోషములు అధిష్టానమును స్పృశించనైనను స్పృశించలేవు. అధిష్టానమే జ్ఞానము లేక బ్రహ్మము. అవి అంటే సాక్షి అని ఎలా చెప్పారో అదే విధంగా నువ్వు ఎన్ని గుణదోషాలు కాలానికి దేనికి ఆపాదించినా ఆరోపించుకున్నా ఏదన్నా సరే
బుద్ధి అది ఇది అని అనుకున్నారు కదా, బుద్ధి దోషాలు ఇలా మీరు ఎన్ని అనుకున్నా, అప్పుడు బుద్ధి లేదు ఇప్పుడు బుద్ధి వచ్చింది అన్నా, ఏదన్నా ఈ బుద్ధి ఉండటము లేకపోవటము ఇలాంటి దోషాలు, గుణ దోషాలు, ఏవేవో రీజన్స్ చెప్తూ ఉంటారు మీరు, అమ్మా. ఏవి కూడా సత్యాన్ని స్పృశించలేవు అధిష్టానాన్ని. అది అలా లేదు. ఏమండి అప్పుడే నాకు తెలిసి ఉంటే అని నువ్వు అనడానికి లేదు. నువ్వు ప్రయత్నం చెయ్యలేదంతే. నీకు తెలియబడింది ఉన్నది బ్రహ్మమే అని తెలియబడిన తరువాత కూడా నీవు నేను నేను అన్నావు. నువ్వు అలా అని ఇప్పుడు ఇవన్నీ కూడా ఆ జ్ఞానం యొక్క గుణదోషాలండి అని నువ్వు అన్నంత మాత్రాన అక్కడ ఏమీ జరగదు. అదే సిద్ధంగానే ఉంటుంది. ఉన్నదే అదే అన్నా కూడా మీరు అలా ఉండలేకపోతున్నారు అంటే అది మీదే. నేను అన్న ఐడెంటిటీ కారణాలతో కాలక్షేపం చేసేస్తున్నారు. ఏదో గురువులకి చెప్పుకోవాలని తాపత్రయము కూడా గుణదోషమే. గురువుకి అన్నీ తెలుసు అని అంటూ గురువుకు చెప్పుకుంటేనే తృప్తి అంటారు చూసారా, అది గుణదోషం. నువ్వు చెప్పొద్దు అన్నాడంటే ఎప్పుడూ చెప్పక్కర్లేదు. చెప్తే మీరు కారణాలే చెప్తారు అంటే మళ్ళీ గుణదోషాలతోటే వ్యవహరిస్తారు. ఆ గుణదోషాలు మీకు అంటరాదనే నాకేం చెప్పకండి అంటారు. కారణాలు చెప్తారు, ఆ కారణానికి ఇంకోటి ఉంటారు. ఇందాక రాకపోయినా రాలేకపోయినా ఎన్నొచ్చాయి, మళ్ళీ దానికి ఏదో వినాలి, దానికి ఇంకోటి ఏదో చెప్తారు. అసలు ఇన్ని అవసరమా? ఎంత మౌనంగా ఉంటే, ఎంత సాధనలో ఉంటే అంత తొందరగా అంటే చెప్పొద్దన్నారు కాబట్టి చెప్పలేదంటే మళ్ళీ ఎందుకు చెప్పాలి? ఇప్పుడు పర్మిషన్ ఇచ్చారా అన్న? ఇవ్వలేదుగా. అడిగారా మీరు చెప్పాలి అని? కాదు, మీరు చెప్పాలనుకున్నారు చూసారా. ఇది ఒక ఉదాహరణ అందరికి. మీరు అనుకున్నారు కాబట్టి చెప్తారు, మీరు అనుకోకపోతే నోరుతారు. చూసారా ఇక్కడ అనుకోవడం, ఇవన్నీ గుణదోషాలే. జీవ లక్షణాలనే గుణాలు. లక్షణము గుణము వేరు కాదు. మరి దోషం నశిస్తే కదా మీరు బ్రహ్మము. దోషాలకి అతీతంగా ఉన్నదే సత్యం. మరి ఇంకా అవే పట్టుకుని ఇంకా ఆ తాపత్రయాలు దేనికి? ఏమిటి నిరూపించుకోవాలి చెప్పండి? ఏమిటి తాపత్రయం? గురువు దగ్గర నిరూపించుకోవాలి. మీ చేతల నిరూపణ, మీ మాటలు కాదు. గుర్తుపెట్టుకోండి, ఎవరైనా సరే మీ మాటలు నిరూపణ కాదు, క్రియ మాత్రమే. మీ చేతలే చూస్తాడు గురువు, మీ మాటలు అనవసరం. అందుకే గురువు దగ్గర కొన్ని నియమాలు పెడతారు, దగ్గరికి రాకుండా దూరంగా ఉంచుతారు, మౌనంగా ఉండమంటారు. ఎన్నో ఉంటాయి. కానీ సత్యం తెలిసిన వాళ్ళు, సద్గురువులు ఆ విధంగా నియమాలు పెట్టకుండా, దేనికి నియమం పెట్టుకుంటే నీవు సత్యవర్తనుడు అవుతావో ఆ నియమాలనే బోధిస్తారు. మిగతా నియమాలను వాళ్ళు పట్టించు. కాబట్టి మీరు చెప్పాలనుకున్నా సరే, ఇక ఇందాక చెప్పిందే కాబట్టి గుణదోషాల నుంచి విముక్తులు అవ్వండి. కాబట్టి అధిష్టానాన్ని స్పృశించనైనా నువ్వు ఎన్ని కారణాలు చెప్పినా, ఎన్ని సమర్థింపులు మీరు చెప్పుకున్నా, మీ మనసుల్లో గురువే ఉన్నాడని మీరన్నా, ఎన్నన్నా మీ చేతలే అసలే మీ పరివర్తన అంటే మార్పు అనండి, ఇంకోటనండి, ఏదైనా సరే మీ యొక్క ఆచరణలోనే చూస్తాడు గురువు. ఆచరణ సరిగా లేనప్పుడు నువ్వు ఎన్ని చెప్పినా వృధానే. కాబట్టి అధిష్టానాన్ని స్పృశించలేవు. కాబట్టి మీరు ఎన్ని డైలాగులు కొట్టుకున్నా, అంటే ఎన్ని చెప్పినా కారణాలు సమర్థింపులు అవేవి గురువు పరిగణలోకి తీసుకోరు. అధిష్టానాన్ని స్పృశించనైనా స్పృశించలేవు. ఆది అంతములు లేని జ్ఞానమునందు విషయమును ప్రవేశపెట్టుటకై
ఒక క్షణము గాని వేరువేరు క్షణములు గాని లేనే లేదు. విషయమే లేదంటే మళ్ళీ విషయాన్ని భూత భవిష్యత్ కాలాలు వర్తమాన కాలాలుగా అంటే ఏమిటి చెప్పు? విషయము జ్ఞానములో ఉన్నదా? జ్ఞానము యొక్క అంశములో ఉన్నదా? అంటే అసలు జ్ఞానానికి అంశం ఏమిటి? జ్ఞానం ఎప్పుడూ పూర్ణమే. ఎప్పుడో చెప్పుకున్నాం, నల్లిలో బల్లిలో పిల్లిలో అన్నిట్లో కూడా పూర్ణంగానే ఉంది, కానీ సగం సగం లేదు. లావుగా ఉన్న వాళ్ళల్లో పూర్తిగా, సన్నగా ఉన్న వాళ్ళల్లో కొంచెంగా, అలా ఏం లేదు. అందరిలో కాబట్టి అంశం అనేదే కల్పితం. పోనీ జ్ఞానం పరిణామం చెందుతుందని సరే అనుకుంటే, మరి జ్ఞానానికి రూపం ఉన్నదా? లేదమ్మా. పాలు, ఇక్కడ ఒక ఉదాహరణ చెప్పారు, పాలని మనం చేస్తే పెరుగు అవుతుంది. జ్ఞానానికి రూపం ఉంటే అది ఒక మరి ఒక రూపంలో మారాల్సిందే కదా. మీరు పుట్టినప్పుడు ఎలా ఉన్నారు, పెరిగాక ఎలా ఉన్నారు, ముసలాళ్ళు పరిణామం చెందట్లేదు. దేహం పరిణామం. సత్యము కానిది ఎప్పుడు కూడా మార్పులు పరిణామం చెందితే అదే పరిణామం చెంది. సత్యమైనది నిత్యమైనది ఎప్పుడూ కూడా పరిణామం చెంది. అంటే ఇక్కడ జ్ఞానానికి రూపం అన్నా కూడా అది కూడా జ్ఞాన స్వరూపమే. కాబట్టి మొదటి రూపమునకు రెండవ రూపమునకు భేదము కేవలము విచారహీనులచే, అంటే మూర్ఖులనండి, తెలివిలేని వాళ్ళు కల్పించబడినది మాత్రమే. అట్టి భేదము కేవలము ఆ యొక్క భ్రమ మాత్రమే. జ్ఞేయమగు విషయాన్ని త్రోసిపుచ్చిన తరువాత నాతృత్వమును కల్పించుటకు హేతువు ఏమున్నది? తెలుసుకోవాల్సిందే లేదన్నప్పుడు ఇంకా జ్ఞాన అంటే తెలుసుకునేవాడు ఇంకోటి ఇంకోటి ఇన్ని ఎక్కడున్నాయి, ఇంకా ఆవశ్యకత లేదు. జ్ఞానమునకు హేతు ఫలాత్మకము కాదు. జ్ఞానము పుట్టినదని అంగీకరించినచో దాని యొక్క ప్రాగ్భావమును, అది పుట్టుటకు ముందు ఉన్న స్థితిని చెప్పాలి. జ్ఞానము లేనిదే ఆ స్థితిని చెప్పుట సంభవము కాదు. అభిప్రాయం ఏమనగా జ్ఞానమునకు పుట్టుక లేదు, అంతఃకరణము యొక్క శుద్ధ స్థితి గాని నిర్విషయత్వము కానీ జ్ఞానమునకు జననం కాదు. కేవలము విచారమునకు మాత్రమే జనని. విచారము ద్వారా వృత్యాత్మకమగు, అంటే ఆలోచన రూపంలో ఉన్న జ్ఞానము పరిపుష్టమవుతుంది. ఆ విధముగా దృఢమైన జ్ఞానము అజ్ఞానమును గాక అజ్ఞాన భ్రాంతిని నివారిస్తుంది. ప్రక్రియా గ్రంథముల ప్రకారముగా ఈ వృత్యాత్మక జ్ఞానము కూడా రెండవ క్షణంలో నిలిచి ఉండదు. ఈ జ్ఞానము క్షణముతో సహా వృత్తిని మరియు తన వ్యక్తిత్వాన్ని కూడా నిషేధిస్తుంది. వృత్యాత్మకమగు అంటే వ్యవహరించబడిన జ్ఞానము తానే స్వయముగా నశిస్తుంది. కావున జ్ఞానవృత్తి నివృత్తమైన తర్వాత దాని కార్యము గాని ఫలము గాని మిగిలి ఉన్నచో అది ద్వైతమే, అంతే. కావున హేతుత్వ ఫలత్వముల కల్పన కూడా అసంగతము. అంటే అజ్ఞానముతో కూడిన కార్యం వలన సంభవించేది కూడా అజ్ఞానమే. అసత్య వస్తువుల వలన క్రియల వలన జరిగిన క్రియ కూడా అసత్యమే తప్ప సత్యము కాదు అని చెప్తున్నారు. హేతు ఫలములకు జ్ఞానము చే నివృత్తము చేయదగిన అస్తిత్వము లేనే లేదు. ఘటమునకు మట్టి ఉపాదాన కారణమైన విధముగా జగత్తునకు అజ్ఞానము ఉపాదానము అగుటలేదు. జగత్తు యొక్క వ్యవస్థ సిద్ధించుట కొరకు మాత్రమే అజ్ఞానము కల్పించలేదు. అజ్ఞానము కలదు అనే కల్పన కూడా జ్ఞానము యొక్క వివర్తమే. కావున జ్ఞాన వృత్తిచే అజ్ఞానము యొక్క ధ్వంస కాదు, కేవలము కల్పన మాత్రమే నశిస్తుంది. కాబట్టి తొలగించబడేది తొలగించేది అనే ఈ కల్పనలన్నీ విచార దశ ఎందు మాత్రమే. బుద్ధి అప్పుడు లేదండి, మా బుద్ధి ఎలా చేస్తుందని ఏదేదో అంటారు చూసారా, ఇవన్నీ కూడా కల్పన. విచార దశ ఎందు మాత్రం, అవిచార దశ ఎందు. జ్ఞాన దృష్టిలో హేతు ఫలాత్మకమగు భేదము సర్వదా అసిద్ధి. జ్ఞానములో యథార్థము అయథార్థము, అంటే యథార్థము యథార్థము కాదు, పరోక్షము అపరోక్షము అనే భేదము లేదు.
జ్ఞానములో యథార్థత మొదలగు భేదములు వ్యవహారములో కానవచ్చును. విచారించి చూచినచో వాస్తవములో కల్పితమైన విషయములందలి భేదములే జ్ఞానముపై ఆరోపించవచ్చు. స్వప్నమునందలి ఏనుగు అసత్యం, స్వప్నంలో ఏనుగును చూచుట అసత్యముగా. ఏమర్థం కాదు అంటారు. అమ్మ అంతా అజ్ఞానం మూలంగానే అన్ని ఈ భ్రాంతులన్నీ ఉన్నాయి అని అనుకోవటం చెప్పడం అమ్మా. అనుకుంటారు, అసలు అజ్ఞానమే లేదని చెప్పారు కదా. ఉన్నది అజ్ఞానం ఎట్లా? అంటే నేను అనేది అజ్ఞానం అంటున్నారు కంటే అజ్ఞానాన్ని అంటున్నారు. అసలు ఎందుకు అసత్యాన్ని అసత్యంగా ఒప్పుకుంటే అయిపోతుంది కదా, మళ్ళీ దాన్ని అజ్ఞానం అని దానికి ఒక పేరు ఎందుకు? అమ్మా లేదు అంటే లేదు అని అంగీకరించాలి కదా. దానికి అమ్మా మళ్ళీ వాడు అలా అనుకున్నాడు, వీడు ఇలా అనుకున్నాడు, కానీ అలాగే ఇన్ని అవసరమా మాటలు? లేదమ్మా. అయిపోయింది, సింపుల్. వ్యవహారం చేస్తున్నారు, చెయ్యండి అంతే. ఇది అజ్ఞాన వ్యవహారమా ఈ వ్యవహారమా అన్నది ఎవరికి వస్తుంది? జ్ఞానము, జ్ఞానములో నిష్ట లేని వాడు. ఈ అసలు ఎందుకంటే ఏదైనా అనుకోవటం అవసరమా? లేదమ్మా. ఏది అనుకోకూడదు అంటే మళ్ళీ అనుకున్నాను అంటే ఎలాగా? మీరు చెప్పేవన్నీ మీరు అనుకునేవి, మీరు చేసినవి అవే కదా. అమ్మా అసలు అనుకోకండిగా అంటుంటే మళ్ళీ అనుకుంటాను అంటే ఏం చెప్పాలి? అది కదా, అది కదే కదా అని అన్నట్టు ఎందుకని చెప్పి అది అజ్ఞానముగా అంటే ఏం చెప్పాలి? అజ్ఞానమే లేదంటే అజ్ఞానం ఉంది అనుకుంటున్నాను. ఎక్కడుంది అజ్ఞానం? లేదు. జ్ఞానం తెలియనప్పుడు ఉన్నది అజ్ఞానం అని బోధలో చెప్పబడుతుంది. అప్పుడు కూడా అమ్మా ఉన్నది కాబట్టి మీరు అలా ప్రవర్తించారు. అసలైన జ్ఞానం లేదు కాబట్టి, అమ్మా తెలియదు కాబట్టి. ఇది సమర్థింపు కాదు, అది అసలైనది. ఇప్పుడు తెలిసింది, మరి తెలిసాక కూడా మరి అజ్ఞానంలో తెలిసిన తర్వాత తాడుని చూసి పాము పాము అని ఏడుస్తారా? లేడు. ఇది అసలు ఇప్పుడు మీకు తెలిసింది ఇది అసలు ఏది కాదు, ఏవి కూడా అని తెలిసిన తర్వాత కూడా అయ్యో అయ్యో అంటే ఏం చెప్పాలి? దాన్నే పట్టుకుంటాను అంటే ఏం చెప్తారు? పామని తెలిసిన పట్టుకుంటారండి? కానీ పాము తెలిసి కూడా పట్టుకుంటారు. పాము విషమే ఇదని తెలుసు అయినా సరే ఈ ప్రపంచ వ్యవహారంలో అంటే ఏదో అంత చెప్పకపోయినా నేనుతో ఉన్నాను. మళ్ళీ దానిని నేనుని మీరు అజ్ఞానంగా మీకు మీరు అనేసుకుంటే ఇంకా చెప్పేది ఏముంది? అక్కడ ఏం లేదు కదా. లేదు మొర్ర అంటుంటే ఉందంటే ఏం చెప్పాలి? లేదురా బాబు అంటుంటే. స్వప్నంలో మీరు చూసాను, నేను చూసాను ఏనుగునే అన్నారు. అది ఏనుగని తెలిస్తే కదా ఏదో చూసాను అంటారు. లేకపోతే అది మీకు తెలుసు కాబట్టి అది ఏనుగు అని మీరు చెప్పారు అంటే జ్ఞానం ఉంది కదా. చూడటము నిజం, కానీ ఎక్కడ చూసారంటే ఆ స్వప్నం అనేది అసలు అబద్ధం కాబట్టి కళ్ళు తెరిచాక ఎక్కడ ఏనుగు లేదు. మరి జ్ఞానం తెలిసిన తర్వాత అజ్ఞానం ఉంది అనుకుంటే ఎలాగా? ఏనుగును చూడలేదు అనేది ఏనుగు యొక్క అసత్త జ్ఞానం యొక్క అసత్తను స్థాపించలేదు. విచారించని స్థితిలో ఏనుగు యొక్క ఆ అసత్యం అంటే ఆ యథార్థత కాదని జ్ఞానముపై రుద్దబడుచును. జ్ఞానము యొక్క పరోక్షతను కూడా ఇదే విధంగా విచారించవచ్చు. పరోక్షము అపరోక్షం అనే భేదము ఘటము మొదలగు పదార్థాల్లో ఉంటుందా? వాటి జ్ఞానమునందా? జ్ఞానము కూడా నాకంటే ఏ కాలమందైనను దూరముగా ఉంటుందా? పృథివీపై ఘటము ఉండగా జ్ఞానము అంతఃకరణములో ఉన్నది అని అంగీకరించినను ఘట జ్ఞానం ఉన్నది అంతఃకరణములోనే కదా, మరి అది పరోక్షం ఎలా అవుతుంది? ఘటమునందలి పరోక్షత్వమే జ్ఞానముపై ఆరోపించబడుతుంది. ఇది చాలా చిన్న విషయం. ఆశ్రయత్వము, విషయత్వము మొదలగు విభాగములు లేని అద్వితీయ చిత్ స్వరూపము జ్ఞానమునందు అయథార్థత మరియు పరోక్షతల ప్రసంగము లేనే లేదు. ఎన్ని తిప్పలొచ్చాయి. ఘటము బయట ఉంది, అది ఉన్నది అని తెలియడం నాకు ముందు తెలుసు కాబట్టి
అవునమ్మా, అది తెలియబడింది అంతేకాని ఇప్పుడు వివరంగా అర్థం బంగారం అవట్లేదమ్మా. కుండ అన్నది తెలిసింది నీకు, ముందు తెలిసి ఉంటేనే కదా దాన్ని కుండ అంటున్నావు. అవునమ్మా. అవునమ్మా. అదే పిల్లలు అదేంటి అంటారు, అంటే వాడికి అప్పుడు తెలియదు. అవునమ్మా. తెలియదు కాబట్టి అది కుండ కాకుండా పోతుందా? పోదు. కాదమ్మా, కుండే అమ్మా. అది మట్టితో చేస్తారు, ఇవన్నీ మీకు ముందే తెలిసాయి కదా. అవి అమ్మా. మొదటి నుంచి కదా అనుకుంటారు, మీరు జీవులు కాబట్టి. అంటే మీకు తెలిసిందే అలా చెప్ప, తెలియని వాడైతే అది దేంతో చేశారు ఏమిటి ఇవన్నీ తెలుసుకున్నాక మళ్ళీ అడుగుతాడా? లేదు. లేదమ్మా. తెలుసుకున్నది ఎక్కడ దాచుకున్నారు, లోపలనే అంటారు కదా. అవును. అవునమ్మా. ఇంట్లో దాచుకున్న ఏదో ఒకటి లోపలే కదా పాపం. అమ్మా. అవునమ్మా. కాబట్టి ఇవన్నీ కూడా జ్ఞానముపై, అంటే తెలుసుకున్నాము అనే విషయంపై కదా మీరు చెప్తారు. నాకు తెలుసు అని అంటారు. ఆరోపించడం అంటే ఏంటి? తెలుసు అని అనటమే ఆరోపించడం అంటే ఇప్పుడు బాహ్యమైన నిందని ఆరోపించాడు అనే అది కాదు అర్థం. ఆరోపించే దానికి తగిలించాము అని అర్థం. నాకు తెలుసు అంటున్నారు మీరు, ఇక్కడ ఇది అనుభవం పూర్వకంగా తెలుసు కాబట్టి దాన్ని ఆచరణలో పెట్టకుండా జ్ఞానం తెలుసు అంటే ఆరోపించటం. వాచా వేదాంతమే ఆరోపించటం. అమ్మా. ఇక్కడ అర్థమైందమ్మా. లేనిది జ్ఞానము కాబట్టి దాన్ని ఆరోపించుకుంటున్నారు మీరు. నాకు తెలుసు అని మీకు మీకు మీరు ఆరోపించుకుంటున్నారు. అమ్మా. మీకు తెలిసిన రెండు మాటల్ని మీకు అన్వయించుకుని మీకు తెలిసినట్టుగా మీరు సంతృప్తి పడుతున్నారు, ఆరోపించుకుంటున్నారు. అమ్మా. అమ్మా. కాబట్టి ఆశ్రయత్వము విషయత్వం మొదలగు విభాగములు లేని అద్వితీయ చిత్ స్వరూపము జ్ఞానమునందు ఆ యథార్థత మరియు పరోక్షతల ప్రసంగము ఎక్కడున్నది? ఇది నిజము కాదు ఇది నిజము అనే ప్రసంగము ఎక్కడ ఉన్నది? అజ్ఞానం ఎక్కడున్నది? అది ఇప్పుడు ఆ యథార్థత అంటే అజ్ఞానమే. అర్థము సత్యము అసత్యము ఆకారం చేకూరిస్తే అది నెగిటివ్ అయింది. అసలు లేనే లేదు, లేదు. కల్పించుకున్నారు. అక్కడ పామే లేదు, చూసి నువ్వు పామన్నావు. అంతే. అక్కడ దెయ్యం లేదు, చెట్టుని చూసి దెయ్యం అన్నావు. ఇలా రకరకాలుగా ఎన్నో ముచ్చపు తిప్పని అలా అని ఇదని ఎన్నో ఉదాహరణలు చెప్పబడ్డాయి కదా. చెప్పబడ చాలా సార్లు మీరు పొరపడ్డారు కదా, బంగారం ఏమో అని. అది. కాబట్టి అసలు ఇక్కడ వేరే ప్రసంగం లేనే లేదు, ఉన్నది జ్ఞానమే. నీకు తెలిసినా తెలియకపోయినా ఉన్నది అదే. నీకు అంటే నీకు వ్యవహారానికి ఏది తెలియాలో అది తెలుసుకుంటే చాలు, అక్కర్లేనివి ఎందుకండి? మీ మనసుల్లో గురువే ఉన్నాడన్న విషయం మీరు చెప్పాలా కాదు అని ఎందుకు చెప్పాలి? అనౌన్స్మెంట్లు దేనికండి? జ్ఞానము సర్వదా అబాధ్యము అంటే నశించనిది అని. జ్ఞానమునకు ప్రతియోగి గాని విరోధి గాని ఏదీ లేదు. స్వయముగా అజ్ఞానము కూడా జ్ఞానము ద్వారానే ప్రకాశిస్తుంది. నేను యజ్ఞమునై ఉన్నాను అనే భావన కూడా ఒక రకమైన జ్ఞానమే. జ్ఞానములో ఈ విధముగా ప్రకార భేదము కూడా అవిచారిత రమణీయము మాత్రమే. సంధి లేని కారణము. నమస్కారం అమ్మా. యజ్ఞమై ఉండడం అంటే ఏంటమ్మా? యజ్ఞము అంటే క్రియ కదా. నేనే కర్త అనుకోవటం లేదు అమ్మా. నేను కర్తను అంటున్నారు కదా, మరి అది కూడా జ్ఞానమే కదా. జ్ఞానం లేకుండా మీరు కర్త ఎలా అవుతారు? నేను చేస్తున్నాను అని మీరు అంటే, నేను చేశాను అంటే మీకు తెలుసనే కదా అర్థం. సంధి లేని కారణముగా జ్ఞానము అజ్ఞానము అనే భేదము కల్పితం కావున జ్ఞానమును బాధించలేదు. బాధ అంటే ఇక్కడ నశించుట అని అర్థం, అది మర్చిపోకండి. జ్ఞానము యొక్క నిషేధమును కల్పించినచో ఆ జ్ఞానము యొక్క బాధ జ్ఞాతమా అంటే తెలియబడుతుందా, అజ్ఞాతమా అనే ప్రశ్న వస్తుంది. సాక్షి ఉన్నాడా లేడా అనే ప్రశ్న వస్తుంది.
అజ్ఞాతము అసాక్షికము అనే పక్షములో జ్ఞానము బాధింపబడినదనుటలో ప్రమాణం ఎక్కడున్నది? జ్ఞాతము ససాక్షికము అని స్వీకరించినచో జ్ఞానము యొక్క సత్త అనగా జ్ఞాన స్వరూపమగు సత్ అక్షుణ్ణముగా అఖండముగా సిద్ధించుచునే ఉంటున్నది. జ్ఞానము అజ్ఞానం అనే భేదము కల్పితం. అక్కడ రెండు లేవు, ఉన్నది ఒకటే. అంటే మళ్ళీ అజ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? అజ్ఞానము జ్ఞానాన్ని నశింపజేయలేదు. అంటే అసత్యం సత్యాన్ని నశింపజేయగలుగుతుందా? ఎప్పటికో బయటపడుతుంది అనరు. ఇది అంతే. జ్ఞానము యొక్క నిషేధము కల్పించినచో జ్ఞానము యొక్క ఆ యొక్క నశించటం అనేది తెలియబడుతుందా? అజ్ఞాతమా అనే ప్రశ్న కూడా వస్తుంది. అసలు ఎలా నశిస్తుందండి సత్యం? నిజం ఎప్పటికైనా బయటపడుతుంది అనరు మీరు? రేపైనా తెలుస్తుందిలే, కంగారు పడకు, భయపడకు, బాధపడకు అనరు. అంతే, జ్ఞానమే అంతే. నువ్వు దాన్ని ఏది చేయలేవు. అది జ్ఞానము లేదు అంటే నువ్వు నశించాల్సిందే. లేకపోయినప్పుడే నీకు జ్ఞానం లేదంట. సాక్షి ఉన్నాడా లేడా అంటే ఎవరికి ఏది సాక్ష్యం? జ్ఞానానికి అజ్ఞానమా, అజ్ఞానానికి జ్ఞానమా? ఉన్నది జ్ఞానమే అంటుంటే మళ్ళీ రెండు ఎక్కడ ఉన్నాయి? రెండు ఉంటే ఇద్దరు ఉంటే ఒకడు సాక్షి అనొచ్చు. అది ఒకటే అంటుంటే మళ్ళీ సాక్షి ఎక్కడున్నాడు? ఎలా చెప్తారు? నశించబడినది అంటే నీకు తెలిసిన విషయం నువ్వు తెలియదు అనవచ్చు, తెలియని విషయాన్ని తెలుసు అనవచ్చు. ఎప్పుడు నిరూపించబడుతుంది? నువ్వు కార్యక్రమం అంటే దాన్ని ఆచరణలో పెట్టినప్పుడు. అందుకనే ఏదైనా సరే చెయ్యరా అంటారు, అంతే తప్ప ఒట్టి మాటలు కాదురా చేసి చూపించుకొస్తా అంటారు. కాబట్టి జ్ఞానము నశించింది అనడానికి అసలు ప్రమాణం ఎక్కడున్నది? అబద్ధం నిరూపించడానికి ప్రమాణాలు చెప్పచ్చు. ఇది జరిగింది అది, కాబట్టి ఇది నిజము అది అబద్ధం అంటారు. ఉన్న బ్రహ్మం అసలు లేనే లేదురా, నేనే ఉన్నానని నువ్వు అనగలవా? వాడ నేనే దేవుణ్ణి అని లేదు. కాబట్టి జ్ఞానము యొక్క సత్తా అనగా జ్ఞాన స్వరూపముగు సత్తు అక్షుణ్ణముగా అఖండముగా సిద్ధించుచునే ఉన్నది. నువ్వు ఎన్నన్నా సరే ఉన్నది జ్ఞానమే. జ్ఞానాన్ని అంటే జ్ఞాన రూపంగా నీవు ఉంటే, రూపం అంటే మళ్ళీ దేహం అని కాదు, ఆచరణ దైనందిన జీవితాలు నువ్వు ఆచరణ పెడితే ఆ జ్ఞానం యొక్క అఖండమైన ఆనందాన్ని నువ్వు పొందగలుగుతావు. లేదు అంటే జ్ఞానం సాక్షిగా ఉంటుంది అంటే ఆనందం నీకు సాక్షి రూపమే, క్షణికమే. ఇంకెక్కడ ఉందండి ఆనందం? సాక్షిగానే ఉంది కదా. అదే అది కథ. కాబట్టి ఏది మీరు అనుకోకండి, ఇది ఉంది అనకండి, అది లేదు అనకండి, ఇలాగా అలాగా అనకండి. మీ గుండెల్లో నేను ఉన్నానో లేదో మీరు చెప్పక్కర్లా. తేడాలు ఎందుకు వస్తున్నాయి పాపం కదా. అప్పుడు మీ ప్రవర్తనలో మార్పు రాకు, మీలో సమర్థింపులు ఉండరాదు. గురువే ఉన్నాడు అంటే సమర్థింపులు ఎందుకు వస్తున్నాయి? గురువుకి చెప్పాలన్న తాపత్రయం దేనికి? ఏది చెప్పాలి ఏది చెప్పకూడదన్న విభజనది ఎన్నుంటాయండి. అందుకని గురువు మీ దగ్గరే ఉన్నాడు, మీ గుండెల్లో ఉన్నాడు. అసలు గుండె ఎక్కడ? మీరే లేరంటే మీ గుండెల్లో ఉన్నారంటే ఏం చెప్పాలి? అది అంటే ఇక్కడ వేరు కాదు. ఈ గుణదోషాల్లోకి వెళ్ళకండి. ఇవన్నీ మీ గుణములు, మీ లక్షణాలు. తాపత్రయం లక్షణమే కదా. కావాలంటే అంటే ఇంకా గుణాలనే పట్టుకుని వేలాడితే ఎలాగా? చెప్పక్కర్లా. ఉన్నది బ్రహ్మమే కాబట్టి నీలో ఉన్నది బయట ఉన్నది కూడా బ్రహ్మమే. ఇంకా మళ్ళీ స్పెషల్ గా మనం చెప్పవలసిన ఆవశ్యకత లేదు. అంటే గుణాలకి లోబడకండి.
అమ్మా గుణాతీతులు కండి అంటుంటే గుణాలకి లోబడిపోతే ఎలాగండి మళ్ళీ? కాబట్టి గుణాలకి లోబడకండి, అవన్నీ అనవసరమైన మాట. మీ ఆచరణే ముఖ్యము. ఆచరణ చూపించండి, ఏది చెప్పక్కర్లే. చంటి పిల్లలకి ఏం చెప్తే అర్థమవుతుందండి? మీరు చేసేదే వాళ్ళకి అర్థం అవుతుంది. వాడు ఏడుస్తుంటే ఆకలిస్తే వాడికి పాలు పట్టడం వాడికి, అంతేగాని మీరు డైలాగులు కొట్టారు, ఒరే నువ్వంటే నాకు ఎంత ప్రేమ అది ఇది అంటే వాడికి ఏమర్థం అవుతుంది? నిన్ను ఎంత కష్టపడి కన్నా అన్న ఇవన్నీ అంటే వాడికి అర్థం అవుతుందా? సరే అమ్మా అవన్నీ తర్వాత ముందు ఆకలి వేస్తే అన్నం పెట్టి అంటాడు. వాడికి గనక మాటలు వస్తాయి. మాటలు వస్తే ఏమంటాడండి? సరే అమ్మా అన్ని ఒప్పుకున్నా కానీ ముందు ఏమన్నా పెట్టి నాకు ఆకలి ఇస్తుంది అంటాడు. వాడికి ఆకలి అన్నం పెట్టకుండా ఏం చేయకుండా నువ్వంటే నాకు ప్రేమ అంటే, కాబట్టి గుణాతీతులు కండి. ఎప్పటి నుంచి మన కృష్ణ పరమాత్మ కూడా చెప్పింది గుణాతీతులకి అమ్మనే. కాబట్టి గుణాతీతులు అవ్వండి. ఇవన్నీ అవసరం లేని మాటలు, అక్కర్లేదు అవన్నీ. అలాగే గురువు గారు. హాయిగా ఆనందంగా ఉండండి, స్వచ్ఛంగా ఉండండి, సత్యంగా ఉండండి. సత్యమే ప్రకాశిస్తుంది, అజ్ఞానం ఎక్కడ ప్రకాశిస్తుందండి? దేవుడి పడ్డాలకి వెనకాల ప్రకాశం వేస్తారు కానీ రావణాసుడు బొమ్మేసి వేస్తారండి వెనకాల. చూడండి బొమ్మల్లో వేసినప్పుడు, పోనీ కృష్ణుడు అర్జునుడు వేసినా కృష్ణుడికి వేస్తారు కానీ అర్జునుడికి వేస్తారండి? అనుకున్న వాళ్ళు ఆయనకు కూడా అవతార పురుషుడు అని వేస్తారు, అది వేరే విషయం. మామూలుగా అయితే వేరే వాళ్ళకి వేస్తారండి? ఒక యుద్ధం రాముడు రావణాసురుడు యుద్ధం చేస్తున్నారు, అప్పుడు రాముడికి వేస్తారు కానీ రావణాసురుడికి వేస్తారా ప్రకాశం? అది బ్రహ్మవా ఇది బ్రహ్మవా అని వేస్తారండి వెనకాల, వెయ్యరుగా. నీకు తెలియాలి ఆ భేదం, వాడు రాక్షసుడు. సో సత్యంలో ఉన్న వాళ్ళు ఆనందంగా ఉండగలుగుతారండి. నిజం చెప్పేవాడు ఎప్పుడు భయపడ్డాడు, హాయిగా ఉంటాడు, ఎందుకంటే వాడు నిజమే చెప్పాడు కాబట్టి. అబద్ధం చెప్పిన వాడే భయపడుతూ ఉంటాడు, అమ్మో తెలిసిపోతుందేమో వీళ్ళకి. దాచుకున్న వాళ్ళకి భయం, కానీ దాచుకున్న వాళ్ళకి ఏం భయం అండి? భయం ఉండదు. చక్కగా సత్యముగా ఉండండి, సత్యాన్ని మాట్లాడండి. గుణాతీతులు కండి, గుణాలన్నీ అసత్యాలే, బాగా గుర్తుపెట్టుకోండి. గుణాలన్నీ అసత్యాలే, గుణాతీతులని అన్నారు అందుకే పరమాత్మ కూడా. కాబట్టి ఈ గుణాలతో కాదు, అందుకనే సత్వగుణానికి కూడా మించిపోమన్నారు, అంతేగాని సత్వగుణం దగ్గర ఆగిపోమలేదు. ఒరే 3 గుణాల కన్నా సత్వగుణం మంచిదే, అలా ఉండు, అది ప్రయత్నం చేయి, ఆ తర్వాత దాన్ని కూడా దాటాలిరా అన్నారు. కాదు విశుద్ధంకి వెళ్ళాలన్నారు. అంటే లేసమాత్రంగా కూడా నీలో ప్రకంపనలు లేని స్థితికి నువ్వు వెళ్ళగలగాలి, అది విశుద్ధం అన్నారు. అలాంటి మనసు నీకు ఉండాలి తప్ప శుద్ధ మనసు అంటే మొదట శుద్ధ మనసు అన్నారు. ఒరే వచ్చిందా, ఓకే, ఇంకా విశుద్ధంగా ఉండు అంటే నేను అన్న గుర్తింపు కూడా, నేను ఇప్పుడు నిర్మలంగా ఉన్నాను, నాకు ఎవరి మీద కోపం లేదు, నాకు ఎవరంటే ఏది లేదు, ఇవన్నీ అంటున్నారు చూసారా, ఇది కూడా అనన్ని స్థితికి వెళ్ళమన్నారు. ఇక్కడ గుర్తింపు కలిగినది, గుర్తింపు లేని స్థితే విశుద్ధము. కాబట్టి గుణాతీతులు కండి